హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా డేస్ అయింది కదా! నేను మీతో వీడియోస్ షేర్ చేసుకొని. ఇదైతే లాంగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోవడం మన ఛానెల్‌లో. ఈరోజైతే మా చిన్నమాయ వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దమాయ వాళ్ళ ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా జూకైతే ప్లాన్ చేసామనమాట. సో, అందుకని చెప్పి ఒక వీడియోలాగా తీద్దాము, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేనైతే లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతోని. ఇక్కడ నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటదనుకుంటున్నాను మీకు. కొంచెం కోల్డ్‌గా ఉందండి. అందుకని వాయిస్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది పోస్ట్‌పోన్ చేశానంటే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనేది నాకు తెలీదు. అందుకని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అని జెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. జలుబుగా ఉన్నా కూడా. చాలా కోల్డ్ ఉంది. అస్సలు వాయిస్ అనేది రావడం లేదు. బట్ ట్రై చేస్తున్నాననమాట. కొంచెం అర్థం చేసుకోండి. మేము ఎంట్రన్స్ అయిన వెంటనే మేమైతే ఫస్ట్ మొసళ్ళు చూసామనమాట. క్రొకోడైల్స్. సో, దాని దగ్గరకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోస్‌లో ఈ పక్షులైతే వచ్చాయండి. దాని పేరైతే నాకు తెలీదు. బట్ అవేంటంటే మన మనుషుల మీద నుండి అలాగా వెళ్తున్నాయన్నమాట. నాకైతే చాలా భయమేసింది. అది నా ఫేస్ దగ్గర నుండి వెళ్ళిందనమాట. అంటే ఎక్కడ పొడిచేస్తదేమో అని చెప్పి చాలా భయమేసింది. సో, కొంచెం మనకి మేమొచ్చే రైట్ సైడ్‌లో కూడా ఒక వే ఉంటదనమాట. సో, అది కొంచెం ఆహ్, కొల్ అంటే ఒక రూట్ లాగా ఉండదు. చిన్న చిన్న ఆహ్, ఒక అడవిలోకి వెళ్తే ఎట్లాంటి ఫీలింగొస్తదో అలా వెళ్తామనమాట. సో, అక్కడికి వెళ్ళాక అవి కూడా అన్ని మొసళ్ళు అంటే మొసళ్ళలో చాలా రకాలుంటాయి కదా! సో, అక్కడికైతే వెళ్ళాము. సో, నెక్స్ట్ అట్లా ముందుకు వెళ్తే స్నేక్స్ అయితే ఉన్నాయన్నమాట. స్నేక్స్‌లో కూడా చాలా రకాలుంటాయి కదా! అందులో మనం చూడనివి చాలా ఉంటాయి. సో, మేము చూసే దగ్గర ఇప్పుడు గ్లాస్‌లో పెట్టారు కదండీ! అందులో చాలా వరకైతే వాటిని చూస్తేనే ఏదో అంటే చాలా ఇబ్బందిగా అనిపిచ్చిందనమాట. అంత చండాలంగా అంటే లైక్ చెప్పలేమమ్మో దీన్ని. సో, అంటే ఒళ్ళు కలపడం, వామిటింగ్స్ లాగా నాకు ఆ సెన్సేషన్ అయితే వచ్చిందనమాట. సో, అక్కడి నుండి బయటికైతే వచ్చేసాను. కొన్ని బయట కూడా ఉన్నాయన్నమాట. అవైతే చెట్లలో ఉన్నాయి. వాటిని చూస్తే ఏమనిపించలేదు గానీ, ఆ లోపలున్నవి చూస్తే మాత్రం కొంచెం అటు ఇటు ఒళ్ళు కలిపిందనమాట. టామ్ చూస్తదంట నీకురా आज वाली సెలవన్స్ కేసు కొన్నాను మా ఇద్దరం వచ్చాము బయటికి రా ఒక్కసారి దొరికితే ఇందులో ఇక్కడైతే మా అక్క అంటే 'సింహ రాశి' మూవీలో ఒక డైలాగ్ ఉంటది కదా! సో, 'మెరుపు తీగ' డైలాగ్ అక్కడైతే అప్లై చేసిందనమాట. పామయితే అస్సలు బయటికి రావట్లేదండి అక్కడి నుండి. సో, కదలడం లేదు కూడాను. అందుకని చెప్పి ఆ డైలాగ్ ఏసింది బయటికి రా అని. సో, అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే హిప్పోపోటమసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా చూసాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి ముందుకొచ్చాక ఇంకా బటర్‌ఫ్లైస్ అయితే ఉన్నాయండి. సో, బటర్‌ఫ్లైస్ ఉన్నాయి కదా! అని చెప్పి లోపలికెళ్తే ఒక్క బటర్‌ఫ్లై గూడా లేదు. ఇంకా బయటనే ఇంకా చాలా ఎక్కువున్నాయి. ఆ లోపలైతే అస్సలు ఒక్క బటర్‌ఫ్లై గూడా మాకు కనిపించలేదు. సో, అందుకని చెప్పి ఇంకక్కడ ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా ముందుకైతే వచ్చేసామనమాట. అలా ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎలుగుబంట్లయితే చూసామండి. సో, బియర్స్ చూసాం కదా! సో, ఇప్పుడు ఇన్‌స్టాలో చాలా వైరల్ అవుతుంది ఒక డైలాగు. సో, ఆ డైలాగ్ అయితే మా పిల్లలందరూ ఇచ్చి పడేసారనమాట. ఇంక పిల్లల్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒడియమ్మ బంటి, ఒడియమ్మ బంటి అని జెప్పి ఇంకా అరుపులు మొదలుపెట్టారండి. సో, అక్కడి నుండి ముందుకు వెళ్ళాక ఇంకొన్ని అంటే అందులోనే ఇంకా 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో, వాటిని గూడా చూసాము. ఇంకాస్త ముందుకెళ్ళాక మీర్కాట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన 'ద లయన్ కింగ్' మూవీ చూసారు కదా! అందులోను 'హక్కున మటాటా' అంటది చెప్పి. సో, ఆ మీర్కాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకాస్త ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఏంటంటే దుప్పెలు, జింకలు అన్నీ కలిసైతే ఉన్నాయన్నమాట. సో, అక్కడ కూడా చాలా ఎక్కువున్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే మన 'ద లయన్ కింగ్' ఉంది కదా! సింహం దాన్ని గూడా చూసాము. సో, అదైతే అస్సలు కదలడం లేదండి. చాలా మంది గట్టి గట్టిగా అరిచినా కూడా అస్సలు మీరేంట్రా నన్ను చూస్తున్నారు పిల్ల బచ్చల్లా అన్నట్టు ఫీలింగ్ ఇచ్చిందనమాట. సో, అక్కడి నుండి ముందుకెళ్తే ఇంకా ప్యారట్స్ ఇంకా చాలా వరకు అందులోనే మనకి తెలియనివి ఉంటాయి కదా! మన ఇండియాలో లేనివి చాలా రకాల
ప్యారట్స్ కూడా చూసామనమాట. సో, నేను వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ అక్కడేంటంటే మన మిర్రర్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వీడియోస్ అనేవి సరిగ్గా రావడం లేదండి ఆ ప్యారట్స్‌వి. సో, అందుకని చెప్పి మరక్కడ వీడియోస్ అనేవి తీయలేదు. తీసినా కూడా రాలేదు కూడా కొన్ని. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఫస్ట్‌నైతే మేము చూసాం వైట్ టైగర్‌ని. అది కూర్చొనైతే ఉందనమాట. సో, ఇంక డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోతుంటే ఇంకా ఇంకొకటుంది. అదైతే నిల్చొనొస్తుందనమాట. సో, ఇంక అందరూ గట్టి గట్టిగా అరుస్తూ చాలా గట్టిగా ఇంకా గొడవ చేసేసారనమాట. సో, ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో గూడా తీశాను. ఆ పులి నడిచేది. చాలా అది నాకు తెలిసి చాలా ముసలైపోయిందనుకుంటా. చాలా మెల్లగా అడుగులేసుకుంటూ వెళ్తుందనమాట. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఫుడ్‌కి మధ్యాహ్నం లంచ్ టైమ్ కూడా అయిపోయిందని చెప్పి మేమైతే వచ్చేసామండి. వచ్చే దారిలో ఇంకా నక్కలు, తోడేళ్ళు కూడా చూసాము. సో, అవి కూడా చాలా ఆహ్, అంటే చాలా పరిగెట్టేస్తున్నాయన్నమాట. మనుషుల్ని చూస్తుంటే అసలు ఒక దగ్గర ఉండడం లేదు. సో, అక్కడి నుండి ఇంకా మేము ఫుడ్‌కైతే వచ్చేసామనమాట. ఫస్ట్ మేము ఒక ప్లేస్ అయితే చేసుకున్నామండి. ఒక షెడ్ లాగా ఉంది. ఆ షెడ్ దగ్గర మేమే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామనమాట ఇంటి దగ్గర నుండే. బిర్యానీ, రైసు, సాంబారు, అదే రసం అండ్ వెజ్ ఫ్రై, చికెన్ కర్రీ అట్లా కొన్ని ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామనమాట. ఇంకా తెలిసిందే కదా! ఇంకా ఇంతమందొచ్చామంటే బయట తిన్నామనుకోండి రెస్టారెంట్‌లో అక్కడ ఉంటది క్యాంటీన్. అక్కడ తిన్నా కూడా చాలా అమౌంట్ అయితే అయిపోద్దనమాట. అందుకని చెప్పి మేము బయట ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఇంటి నుండే అన్ని ఐటెమ్స్ అయితే తీసుకొని వచ్చేసామండి. ఇంకా అక్కడే మా చిన్నమయ్య వాళ్ళ పెద్ద బాబు బర్త్‌డే అనేది చేయలేదంట ఇంటి దగ్గర. సో, నేను ఎలాగో కేక్ తెచ్చాను కదా! 2 కేక్స్ అనేది తెచ్చాననమాట. ఆల్రెడీ మా చిన్న బాబు బర్త్‌డే అనమాట. అంటే చిన్నమయ్య వాళ్ళ చిన్న బాబు బర్త్‌డే ఈరోజు. అదే జూకి వెళ్ళిన రోజు. ఆ రోజు ఇంకెందుకు ఇద్దరికీ కేక్ కటింగ్ చేయిచ్చేద్దామని చెప్పి లంచ్ అయిన తర్వాత పెద్దోడికి కేక్ అయితే కటింగ్ చేయించామండి. తర్వాత ఇంకా అన్నీ మిగిలిన స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో, అక్కడ ఇంకా జిరాఫీలు ఇంకా చాలా రకాల అంటే అడవి దున్నపోతులని, ఇంకా అంటే మనకి నేమ్స్ కూడా తెలీదు నాకైతే. ఇక్కడ పికాక్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. పికాక్స్ అనేవి ఒక్క ఒక్క దగ్గర అయితే లేవండి. చాలా ఉన్నాయన్నమాట. అందులోనూ వెరైటీ ఆఫ్ పికాక్స్ అయితే ఉన్నాయండి. సో, మీకు చూస్తే అయితే చాలా అనిపిస్తది. ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి జూకి. మేమైతే మా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట జూలో. మీరు కూడా వెళ్లి ఎంజాయ్ చేయండి. రండి 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 మిత్రులారా, అందరం కలిసి వెళ్దాం, కుషితో చంద్రకి వెళ్దాం, కుషితో సాధించి చూద్దాం. ఎక్కడికి మనం వెళ్తున్నాం? జూ పార్క్కి. అందరం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మర్రి చెట్టు దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నాం? మర్రి చెట్టు దగ్గరికి. ఎక్కడికి మనం వెళ్తున్నాం? మర్రి చెట్టు దగ్గరికి. ముందుగా వాగు, కొలను, ముసళ్ళు, వంతెన. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ మర్రి చెట్టయితే చాలా బావుందండి. నిజంగా మేమైతే అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైమయితే గడిపేసామనమాట. చాలా మంది అక్కడ ఓడ్లనేవి పట్టుకొని ఊగుతున్నారనమాట. సో, మేము గూడా చాలా బాగా ఊగడము అట్లా అన్నీ చేసాము. సో, ఆ వీడియో క్లిప్స్ అనేవి మా మావయ్య తీశారనమాట. నా మొబైల్‌లో తీయలేదండి. ఇంకా మర్రి చెట్టు దాటిన తర్వాత ఆస్ట్రిచ్ అయితే మాకు ఇక్కడ కనిపిచ్చింది. అది ఎంతసేపటికి లెగడం లేదనమాట. నేను లెగుస్తదేమో దాని హైట్ ఎంతుంటదని చూద్దామని చెప్పి అస్సలు కూర్చొని కదలడం లేదు. చాలా వరకు యానిమల్స్ అనేవి అస్సలు యాక్టివ్‌గా లేవనమాట. అంటే మనుషుల్ని చూసి బోర్ కొట్టేసిందేమో వాటికి కూడాను. సో, అట్లా ఉన్నారు. అంటే మేమెళ్ళింది సండే. అది కూడా ఇది మనకి పిక్నిక్ సీజన్ కదా! సో, స్కూల్ పిల్లల్ని కూడా చాలా వరకు తీసుకొచ్చారండి. ఇంకా ఫుల్లుగా లోడ్‌గా ఉందనమాట జూ పార్క్ అయితే. నిజంగా మేమైతే మార్నింగ్ 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాము తిరగడానికి. అంటే 11కి స్టార్ట్ అయ్యాము. 11 నుండి మేము బయటకొచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. సో, మొత్తం అంతా కవర్ చేసి తిరిగేటప్పటికి. సో, లాస్ట్‌లో అయితే ఇంకా చిన్నోడి బర్త్‌డే కదా! నేనైతే కేక్ చేశానండి. అది ట్రఫుల్ కేక్. అది కూడా కూల్ కేక్ కాదు. జస్ట్ చాక్లేట్ స్పాన్ చేసి మధ్యలో ట్రఫుల్ పెట్టి ఇంకా కేక్ అయితే చేశాననమాట. సో, అందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు.
సో, కేక్ అయితే అందరికి నచ్చిందని మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. మా ఫ్యామిలీ అనే కాదండి. నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు అదే కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సో, చాలా థాంక్స్ అన్నమాట తీసుకున్న వాళ్ళకి కూడా. ఈ రోజుకైతే ఇంతేనండి. వ్లాగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. సో, మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్‌గా ఉంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.